మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ రాత్రి ఒక చిన్న మాట మీ ముందు పెట్టబోతున్నాను. ఈ 17వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాలు గమనించండి. 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఇలా వ్రాయబడింది. అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేమనగా, అపోస్తలులు అనగా ప్రభు చేత ఏర్పరచబడిన ఆ 12 మంది శిష్యులు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఈ 12 మంది శిష్యుల యొక్క జీవిత చరిత్ర విధానాలు మనం గమనించినట్లయితే ఈ ప్రపంచాన్ని ఉజ్జీవపరిచిన వాళ్ళు, ఈ ప్రపంచాన్ని ఘనపరిచిన వాళ్ళు, ప్రపంచానికి ప్రభుని పరిచయం చేసిన వాళ్ళు, రక్షణ సువార్తను అందించిన వారి గురించి దేవుని చిత్తమైతే మరోసారి మనం మాట్లాడుకోవచ్చు. చాలా అమూల్యమైన సంగతులు వారి జీవితంలో ఉన్నాయి. వారిని ఏర్పరచుకున్నప్పుడు అద్భుతమైన సంగతులు వారి జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడిన ఆ యొక్క వారి జీవితాలలో ఇంత అద్భుతంగా వారిని ఎలాగ తీర్చిదిద్దారు ఆయన అంటే, ప్రపంచాన్ని కదిలించడానికి మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. మనందరికీ తెలుసు, తోమా గారి యొక్క ద్వారా మంచి మిషనరీ పరిచర్య ఈ భారతదేశానికి అందించబడిన కొన్ని శక్తులు, అంటే మత శక్తులు, కుల శక్తులు, ధనాపేక్ష శక్తులు, రాజకీయ శక్తులు ఇది అణచాలని ప్రయత్నించిన రోజుకి దేవుని పని ప్రబలతానే వచ్చింది. అయితే తక్కువ టైంలో ఎక్కువ పరిచర్యలు, ధర్మాలు, విశ్వాసాలు పరిగెత్తిన దేశాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలకు కొంతమంది శిష్యుల్ని దేవుడు పంపించాడు. వారి ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని రేపుతూ వచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో నేను ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నది, అపోస్తలులు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నవి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి, చూస్తున్నారు. దేని బిడ్డారా, ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక గుండెలు పాప సంబంధమైన గుండెలు, దేవునికి ఆయాసకరంగా జీవించే బ్రతుకులు ఆ పాపాల ప్రక్షాళన చేయబడుతున్న చూశారు. అంతేకాదు, కుంటివారు నడవడం, గుడ్డువారు చూడడం, అండ్ మూగవారు మాట్లాడడం, చెవిటివారు వినడం, పక్షవాతంతో ఉన్నవారు లేవడం, చనిపోయిన వారు తిరిగి లేవడం, ఇటువంటివన్నీ చూచినప్పుడు వారు ఏమడిగారంటే, మాకు స్వస్థత వరం ఇవ్వండి, లేకపోతే మాకు 9 గిఫ్ట్స్ ఇవ్వండి, లేకపోతే మాకు ప్రవచన వరం ఇవ్వండి, ఎదటోడు హృదయంలో ఏముందో అది మాకు చేసుకునే వరం ఇవ్వండి అని అడగలేదట. వాళ్ళు అడిగింది ఏంటంటే, అక్కడ బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది, మా విశ్వాసము వృద్ధి పొందించండి ప్రవ్వా. మాలో విశ్వాసం పెంచండి. మాలో విశ్వాసం ఈరోజు ఈ కరోనా వైరస్ టైంలో ప్రతి గుండెల్లో పెరగవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం ఎంత వృద్ధి పొందితే అన్ని గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. మన విశ్వాసం చాలామంది జీవితాలు ఇది గుర్తించాలి. బలహీనమైన పరిస్థితుల మధ్య మన విశ్వాస పరిస్థితులు కనపడుతున్నాయి. నేను గమనిస్తున్నాను, కొంతమంది బ్రతుకుల్లో పైకి విశ్వాసులుగా చెప్పుకుంటున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన ప్రజలుగా, అటువంటి విశ్వాసాన్ని గ్రహించిన ప్రజలుగా ఉంటున్నట్లుగా గడిచిన దినాలు మనం మాట్లాడుకున్నాం. క్రీస్తు కలిగిన ప్రేమ మనము కలిగి ఉండాలి, అటువంటి ప్రేమలో మనం నడవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నేను దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. విశ్వాసం ఎంత గొప్ప విజయాలు ఇస్తుంది, విశ్వాసం ఎంత గొప్పగా మనల్ని నడిపిస్తుంది. విశ్వాస జీవితం మన జీవితాలకి ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే భూమి మీద నుండి పరలోకానికి చేర్చేది మన విశ్వాస ప్రయాణమే. నువ్వు పాస్టర్వా, నువ్వు బీటెక్ చేసావా, డీటెక్ చేసావా, డాక్టరేట్ చేసావా, బిషప్ అయ్యావా, లేకపోతే పోపువా అని అడగడు దేవుడు. ఈ లోకంలో ఈ పదవులు, ఈ కులాలు, ఈ మతాలు, ఈ యొక్క వర్గీకరణ అంతా ఈ లోకం వరకే పరిమితం. శాశ్వతమైనది విశ్వాసం ఒకటే. అట్టి విశ్వాసంతో మన జీవితాలు కట్టుకోగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతున్నామా? దేని బిడ్డలారా, ఆనాడు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మన పితరులను చూస్తే గనుక వారి విశ్వాసం వాళ్ళ బలపరిచేది. ప్రతిరోజు వారి జీవితాల్లో ఆ విశ్వాసం వారిని దేని బిడ్డలారా ఘనపరిచింది. కానీ మనకున్న విశ్వాసం ఈరోజు మనల్ని బలహీనపరుస్తుందా, తొందర పెడుతుందా? చావు బ్రతుకుల మధ్య, ఇక మనిషి బతకడు, చచ్చిపోతాడు అనుకున్న పరిస్థితుల మధ్య ఆ వ్యక్తులను బ్రతికించి బయటకు తీసుకొచ్చిన విశ్వాసం ఈరోజు బ్రతుకుతూ
జీవితంలో కొన్నిసార్లు దేవుని సన్నిధికి రావాలన్నా, దైవజనుడితో మాట్లాడాలన్నా, ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా కొద్దిగా ఇబ్బందికరంగా దగ్గులు, తుమ్ములు, ఏదైనా కరోనా వైరస్ యొక్క శబ్దాలు వినపడుతున్నాయంటే చాలు, ఇక వాళ్ళ జీవితాలు ఎలాగైపోయారంటే, ఇక కరోనా వైరస్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ వచ్చిన దగ్గు వచ్చిన వాళ్ళని, తుమ్ము వచ్చిన వాళ్ళని, ఏమంటే అలాగ ఒకవేళ ఏదైనా కాస్త జ్వరం వచ్చిన వాళ్ళని ఎలివేసేసేలాగా విశ్వాసులు చూస్తుంటే సిగ్గుపడుతున్నాను నేను. విశ్వాసం ఏం చేయాలి? ఇప్పటికే మన ప్రభుత్వాలే కాదు, మన సెల్ ఫోన్లో మనం వింటున్నాం ఏమని, గమనించండి, రోగిని ఏమాత్రం నిషేధించకండి, రోగిని ఏమాత్రం తక్కువ చేయకండి, రోగం వచ్చినంత మాత్రం ఆ వ్యక్తిని వెలివేయకండి, రోగానికి దూరంగా ఉండండి అని చెప్పిన మాటలు వింటున్నారా? కానీ నేను అంటున్నాను, కరోనా వైరస్ ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయండి, కరోనా వైరస్ ఉన్న వాళ్ళతోకి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేయండి అని నేను చెప్పట్లా. జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది ఏంటంటే, మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. కరోనా వైరస్ ఒకవేళ మండపేటలో ఉండొచ్చు, మాడిపాకలో ఉండొచ్చు, లేకపోతే మద్రాసులో ఉండొచ్చు, ఒకవేళ కువైట్లో ఉండొచ్చు, అది అమెరికాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈరోజు ఈ ఊర్లో లేదు అనుకున్నా మరుసటి రోజు అది వినపడుతుంది. ఈరోజు ఈ ప్రక్కన లేదనుకున్నది వినపడుతుంది. ఏ రోజు ఏ ఇంట్లో శబ్దం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల మధ్య వైరస్ పరుగులెత్తుతుంటే మన విశ్వాసం చల్లారిపోతుందా? మన విశ్వాసం బలపడి నిలబడుతుందా? ఆలోచన చేయండి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాల్సిన రోజు. యేసు ప్రభుని అడుగుతున్నారు వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఎన్నో ఘనమైన కార్యాలు జరిగిపోతున్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టగా 12 కప్పులు మిగిలే. బాబు ఇలాంటి వరమోటి ఇవ్వండి నాకు అని అడగలేదే. మాకు బాగా అభివృద్ధి జరిగే ఆ వరం ఇవ్వండి, స్వస్థ వరం ఇవ్వండి, అద్భుతాలు చేసే వరం ఇవ్వండి మాకు, లేకపోతే ఏదో ఒక హృదయాలలో ఏం చెప్పుకుంటున్నారో ఏమనుకుంటున్నారో వివేచించగలిగే వరం ఇవ్వండి అని అడగలేదు. వాళ్ళు ఒకటి అడిగారు. ఎందుకంటే ఈ వరాలన్నీ ఈ భూమి వరకే పరిమితం, ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకే పరిమితం. కానీ విశ్వాసం పరలోకానికి చేర్చేది. నువ్వు విశ్వాసం అయితేనే పరలోకం వెళ్తావు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల గుంపు మాత్రమే పరలోకి వెళ్తుంది, విశ్వాసుల గుంపు మాత్రమే నిత్య జీవానికి వెళ్తుంది, విశ్వాసుల గుంపు మాత్రమే ఈ భూమి మీద రికార్డులు స్థాపిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం అయితే ఎలా బ్రతకాలి, ఏ విధంగా నువ్వు బ్రతుకుతావు, విశ్వాసం వృద్ధి చెందే కొద్ది ఏమైపోతామో తెలుసా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాం, మన పితరుడైన అబ్రహాం విశ్వాసము మనం చూసినట్లయితే అతని విశ్వాసం అతని జీవితంలో నీతిమంతుడిగా తీర్చిందే కాకుండా విశ్వాసం కలిగిన వారందరికీ తండ్రిగా మార్చింది. అంత విశ్వాసాన్ని పెంచుకున్నాడు. విశ్వాసంలో ఎదుగుదల ఎలాగుంటుందో తెలుసా? ఒక విశ్వాసం అంటే విశ్వాసగా వచ్చి బైబిల్ పట్టుకుని తిరగడం, ప్రార్థనలు చేసుకోవడం, ఒక 100 బాటిల్ పట్టుకుని తిరగడం, ఏదో ఖర్చుబుల్లో ప్రార్థనలు చేసుకుని స్వస్థత పొందడం, ఏదో స్వస్థ ప్రార్థనలు చేసుకోవడం, ఇదంతా దేవునికి ఆయాస్కరమైంది. విశ్వాసం ఉంటే నువ్వు ఎలాగ ఎదగాలి తెలుసా? విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసం ఉన్న వారందరికీ నాన్నగా పేరు పొంది అంతగా ఎదిగిపోయాడు మన పితరుడైన అబ్రహాం. దేని బిడ్డలారా, ఎందుకు అంత విశ్వాసంలో తండ్రిగా అభివృద్ధి చెందాడయ్యా అంటే, పరిశుద్ధ బైబిల్ రోమా పత్రిక దయచేసి 4వ అధ్యాయం 11 నుండి 17 వరకు చూసినా అక్కడ రాయబడింది, అతని విశ్వాసులందరికీ కూడా తండ్రి అని పేరు పొందాడు. కారణం ఏంటయ్యా అంటే, ఆయన విశ్వాస ప్రయాణంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అతను దేవుడు వెళ్ళిపోమన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడో, నేను వెళ్ళవలసిన ప్లేసులో కావలసిన నీడ ఉంటుందా, నీరు ఉంటుందా, పంటలు ఉంటాయా, నేను బ్రతకడానికి సౌఖ్యం ఉంటుందా అని ఆలోచించలేదు. దేవుని మాట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంత విశ్వాసం వృద్ధి పొందామా? అంత పొందకపోతే పక్కనుంచండి. కనీసం మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ని కూడా మనం నమ్ముకోలేని పరిస్థితుల్లో నా దేవుడు ఉన్నాడు, నాకేంటి భయం లేదులే అన్న ఆలోచన లేకుండా ఇంకా పిరికివారిలాగా ఏదో చిన్న దగ్గొస్తే భయపడిపోయి, చిన్న తుమ్మొస్తే భయపడిపోయి, పక్కింట్లో ఏదో శోధన వచ్చిందని నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని సన్నిధిలో విశ్వాసం అయితే నీ జీవితంలో ప్రార్థన ద్వారా విజయాలు పొంది నిత్య జీవానికి పరిగెత్తే ప్రయాణం చేయి. అది విశ్వాస ప్రయాణంలో గొప్ప విషయం. కనుక విశ్వాసమందు దేవుని బిడ్డలారా, అబ్రహాము లాగా మన జీవితం ఎదగలిగే స్థితి ఉందా?
తన జీవితంలో అదే కాదు దేని బిడ్డలారా, తన జీవితంలో తన ఒక కుమారుని తీసుకుని బలిపీఠం మీద పెట్టేటప్పుడు కూడా విశ్వాస ప్రయాణమే చేశాడు. విశ్వాస సంబంధంగానే కత్తి పైకెత్తాడు. అంత ఎదగలేం బ్రదర్ పాస్టర్ గారు. ఓకే, మరి ఇస్సాకును చూసారా? పరిశుద్ధ బైబిల్లో విశ్వాసులకు తండ్రి అయిన వాని కుమారుడు అయిన ఇస్సాకు తన విశ్వాసాన్ని బట్టి విధేయుడిగా మార్చబడ్డాడు. నీ విశ్వాసం నిన్ను ఒక విధేయుడిగా లోకం గుర్తిస్తుందా? అబ్బా, వీరు దేవుని విధేయులండి, ఎవరు ఎన్ని చెప్పినా దేవుడు చెప్తే వారు తప్పకుండా చేస్తారండి అని చెప్పేలాగా బ్రతుకుతున్నారా? విశ్వాసాలు వృద్ధి పొందే వారిలో ఇస్సాకును చూస్తే అతడు విధేయత కలిగిన వాడు. తండ్రి కట్టి కాళ్ళు చేతులు లేదా బలిపీఠం మీద పెడుతుంటే తన విధేయత ఎంత గొప్పదో చూడండి. ఆయన విధేయతను చూచిన దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో బలిపీఠం ఎక్కాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి నా మాట విన్నాడు, నా కట్టడలు నా ఆజ్ఞలు అన్నీ పాటించాడు, అందుచేత అతని జీవితంలో నేను విడిచిపెట్టలేదు, నువ్వు కూడా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఐగుప్తు వెళ్ళొద్దు అంటే అక్కడే ఉండిపోయాడు. విధేయత. నువ్వు దేవుని మాటకు లోబడి ఉండగలుగుతున్నావా? జీవించగలుగుతున్నావా? పరుగులెత్తుతున్నావా? నీకెక్కడ సౌఖ్యం ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నావా? దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నావా? విధేయతలో, విశ్వాసములు విధేయతలో గమనించండి, మారు పేరే ఇస్సాకు అంతగా విశ్వాసాన్ని కట్టుకున్నాడు. మరి ఇస్సాకు ఏమీ లేదా విధేయత చూపించడానికి? మన చేతిలో డబ్బు లేకపోతే, మన ఒంట్లో బలం లేకపోతే, మనం తినడానికి తిండి లేకపోతే అప్పుడు విధేయం అయిపోతాం. ఇస్సాకు అప్పటికే అన్ని విధాల సౌఖ్యాలు ఉన్నాయి, అయినా దేవుని మాటకు లోబడుతున్నాడు. నీ విశ్వాసం అంత వృద్ధి పొందేదిగా ఉందా? అన్నీ ఉన్నప్పుడు, నీ శరీరంలో బలం ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. వినగలుగుతావా? లేదు, మంచం పట్టేకి వింటానంటావు. అది కదా మన విశ్వాసం. నువ్వు విశ్వాసం అయితే నీ ఖండ బలం, నీ ఇంటిలో ఉన్న ఒక డబ్బు బలం, నీ కుల బలం, మత బలం, రాజకీయ బలంతో కాదు. నీ విశ్వాసం దేవుని మాటకు తప్పకుండా నువ్వు లోబడి ఉండాలి. ఏదో రోగం వచ్చాక బలిపీఠం మీద పెట్టి కత్తెత్తలేదు. అందంగా, ముద్దుగా, చక్కగా, సౌందర్యంగా, చక్కటి హ్యాండ్సమ్గా ఉన్నాడని ఇస్సాకు అప్పుడు బలిపీఠం ఎక్కేస్తున్నాడు. కొంతమంది సేవ చేయమంటే ఉద్యోగం అయిపోయాక, కాళ్ళు లాగేశాక, ఏమండి తల మెరిచిపోయాక, పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిపోయాక, లేకపోతే వాళ్ళు అనుకున్న కోరికలు తీరిపోయాక ఇప్పుడు బైబిల్ పట్టుకుని సేవ చేయమంటావా అని వచ్చే కొంతమందిని చూస్తుంటే సిగ్గేస్తుంది. నీది విశ్వాసమేనా? దౌర్భాగ్యం. యవ్వన కాలం పట్టుకుని బైబిల్ పట్టుకుని వచ్చిన అనుభవం. నేను నా యవ్వన కాలం అంతా ఈ బైబిల్ పట్టుకుని పరిగెత్తాను దేని బిడ్డలారా, పరిగెడుతున్నాను. ఇంకా కారణం, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచుడు. పౌలు గారు చెప్పాడుగా, మళ్ళీ సిగ్గుపరిచేవాడు కాడు. విశ్వాసమందు వృద్ధి పొందండి. ఈ లోకాస్తులు కాదు, అంతస్తులు కాదు. ప్రభు దగ్గరికి వచ్చి నా కార్లు ఇవ్వయ్యా, మేడలు ఇవ్వయ్యా, రికమెండ్ అయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, ఉద్యోగాల ప్రమోషన్లు ఇవ్వయ్యా, ఈ కరోనా వైరస్ తగ్గించవయ్యా, నా చుట్టూ కంచె వేయవయ్యా, ఈ ప్రార్థనలు ఎలా ఉంచండి. కానీ ముందు అడగండి, నా చుట్టూ కంచె కట్టే నా లోపల విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా, నాలో విశ్వాసం ఇంకా నువ్వు బలపరచు ప్రభువా. ఎక్కడికి పోయింది నీ విశ్వాసం? ఎక్కడికి పోయింది? దేవుని విడిచిపెట్టి పరిగెడితే అక్కడ ఉండవా రోగాలు, అక్కడ ఉండవా సమస్యలు, అక్కడ ఉండవా ఇబ్బందులు? పాపం నయోమి అనుకుంది, ఈ యొక్క బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలాగైనా బతికేస్తాను అనుకుంది మోయాబు దేశంలో. కానీ తిండి కోసం వెళ్ళింది. వింటున్నారా? తిండి కోసం, బట్ట కోసం వెళ్ళి ఉన్న తన జీవితంలో బలాన్ని పోగొట్టుకుంది, తనకున్న విలువ పోగొట్టుకుంది, తనకున్న సౌఖ్యం పోగొట్టుకుంది, తనకున్న శిరస్సు పోగొట్టుకుంది, తన భర్తలు 2 కుమారులు చనిపోయారు పోగొట్టుకుంది. మోడురాలిగా, మొండిగా, ఏమీ లేని దానిగా, చేదుగా, మారాగా మారిపోయింది. నువ్వు దేవుడిని కాదని ఏమి కాపాడుకోగలవు? ఏమి సంపాదించుకోగలవు? కాబట్టి ఈ రాత్రి ప్రభువుని అడగగలవా, నా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభు అని? దేని బిడ్డలారా, విశ్వాసమందు విజయాన్ని పొందిన వాడిగా ఉన్నాడు యాకోబు. మీరు ఆదికాండం దేవుని వాక్యం 32వ అధ్యాయం 28వ వచనం చూస్తే తన విశ్వాస ప్రయాణం ఒక రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. తన విశ్వాసం దేవుని ద్వారా ఏమని రికార్డు పొందాడు తెలుసా? నువ్వు దేవుడిని, మనుషుల్ని పోరాడి గెలిచిన వాడివే. ఇశ్రాయేల్ అనే మాటకు వాటమి లేదు.
మరి నీ విశ్వాసం ఇలాగుందా? అటువంటి విశ్వాసంలో వృద్ధి పొందావా? మరి యాకోబుకి ఏమీ లేవా? యాకోబు జీవితంలో ఎన్ని సైన్యాలు, ఎన్ని ఆస్తులు, ఎంత ఉన్నతమైన సౌఖ్యాన్ని అన్ని విడిచిపెట్టి పంపేశాడు కదా ఎబ్బోకు రేవు అవతలకి. ఏమండి, 2 గుంపులుగా చేసేసాడు. ఏసావుకి ఇచ్చే కానుక వేరు, తనకుండే కానుక వేరు, తనకు సంపాదన వేరు. ఇదంతా కాక తన పిల్లలు, తన భార్యలు, తన యొక్క ఉపపత్నులు, తనకున్న పనివారు అందరూ వెళ్ళిపోతా ఉన్నారే. ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? తన విశ్వాసానికి వీళ్ళెవ్వరూ కాదు, తనకు తానే. ఈరోజు నీ విశ్వాసానికి ఎవరెవరు సపోర్ట్లు కాదు, నీలో ఉన్న విశ్వాసానికి నీవే పునాది వేసుకోవాలి, నీవే కట్టడి వేసుకోవాలి, మీరే వృద్ధి పొందించుకోవాలి, మీరే బలపరచుకోవాలి. అప్పుడు ఏ విధమైన పరిస్థితులైనా, అది కరోనా వైరస్ అయినా, క్వారంటైన్ చేసినా, హాస్పిటల్ క్వారంటైన్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, వ్యాధి వచ్చినా రాకపోయినా, అది ఏ పరిస్థితి అయినా నీలో ఉన్న విశ్వాసం ద్వారా నువ్వు విజయాలు చూడగలుగుతావు. నేను వ్యాధులను బట్టి కాదు ఇక్కడ కంగారు పడేది, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళవేమో అనే భయంతో బాధపడుతున్నాను. నీ విశ్వాసం అలాగుందా? దేవుని సన్నిధిలో గంటలు గడుపుతున్నాడే, ఆ రాత్రంతా అన్ని విడిచిపెట్టేశాడే, సౌఖ్యాలు విడిచిపెట్టేశాడే, తన ఒక్కడే దేవునితో మాట్లాడుతున్నాడే. ఉందా అటువంటి విశ్వాసం అందు వృద్ధి పొందే అనుభవం? నేను మరొక ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేని బిడ్డలారా, విశ్వాసంలో వృద్ధి పొందిన తండ్రి స్థానం సంపాదించిన అబ్రహామే కానీ, విశ్వాసంలో వృద్ధి పొంది విధేయుడని స్థానం సంపాదించిన ఇస్సాకే కానీ, విశ్వాసంలో వృద్ధి పొంది విజయం పొంది ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబును గూర్చే కానీ, విశ్వాసమందు దేని బిడ్డలారా పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను కాపాడుకున్న యేసేపుని బట్టి కానీ, విశ్వాసమందు తన జీవితంలో, తన ఇల్లంతట్లో, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నా అంత నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నాడని దేవుని వాక్యంలో దేని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం నేను చెప్పడం లేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ, అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడైన వాడు, సాత్వికమైన వాడు, నా కుటుంబం అంతటి, నా ఇంటి అంతట్లో అని దేవుడి ద్వారా సాక్ష్యం పొందిన మోషే విషయంలో కానీ ఉన్నామా? ఆలోచించేయండి. ఈరోజు లోపడే విశ్వాసం ఇస్సాకు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఫలభరితం చేసింది. తండ్రి అనిపించుకున్న విశ్వాసం ఎప్పటికీ విశ్వాసులందరికీ కాదు, పరలోకానికి, ప్యారడైజ్కే అతని స్థానం. పరదేశికే ఆయన స్థానం అబ్రహాం రొమ్ము అని పేరు పెట్టబడింది. అంతేకాదు దేని బిడ్డలారా, విశ్వాసులందరికీ మాదిరిగా బ్రతికిన జీవితంలో ఇశ్రాయేల్ అనే పేరు గెలుపు పొందిన విశ్వాసం ఇప్పటికీ భూమి మీద ఇశ్రాయేల్ దేశం ఉంది. యేసేపు విశ్వాసం దేని బిడ్డలారా, ఈజిప్టును ఎలాగ తన జీవితాన్ని ఏలుబడి చేశాడో, ఈజిప్టు నుండి తన యొక్క మరణమైన తర్వాత తన ఎముకలు తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉంచమన్నాడో, ఇశ్రాయేల్ దేశం ఎప్పటికైనా విజయవంతమైన జీవితం ఉంటుందని చెప్పడంలో యథార్థతను కాపాడుకున్న, పరిశుద్ధతను కాపాడుకున్న తన శరీరము, తన యొక్క జీవితాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ఇప్పటికీ యేసేపు అనేక మందికి మాదిరిగా నిలబడ్డాడు. అంతేకాదు విశ్వాసమందు మోషే నాయకత్వం ఇప్పటికీ కూడా చరిత్రలో నిలబడిపోయింది. అతని జీవితంలో ఫెయిల్యూర్ లేదు అని చెప్పడంలో, విజయవంతమైన జీవితం జీవించాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు దేని బిడ్డలారా, విశ్వాసమందు తన జీవితంలో, నేను మరొక మాట చెప్పి నేను ముగించిపోతున్నాను, విశ్వాసమందు తన జీవితంలో అనేకమైన ఉన్నతమైన విజయాలు పొందడమే కాకుండా, దేవుని ద్వారా నా హృదయానుసరుడు, నా ఇష్టానుసరుడు, నా యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు, అతను నేను ఎలాగ అనుకుంటానో అలా చూడగలిగిన వాడు, అలాగ ఊహించగలిగిన వాడు, నేను ఎలాగా నా జీవితంలో హృదయంలో తలంచుకుంటున్న ఆ తలంపు లోపలకు చూడగలిగే దమ్మున్నవాడు అని దావీదు గురించి చెప్పబడింది. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. విశ్వాసం అంటే అంత ఎదగాలి, అలాగే ఎదగాలి. విశ్వాసం అంటే నూనె సీసాల మీద, కర్చీపుల మీద, బైబిళ్ళ మీద, చెక్క ముక్కల మీద, రాతి బొమ్మల మీద, ఈశాన్యములు పెట్టే పుటవుల మీద, ఏదో వాక్యం బోర్డుల మీద, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే వాగ్దానం కార్డుల మీద, ఏదో ఎవరో మన కోసం ఏదో ప్రార్థన చేసి నీ కొరకు అది పంపాను ఇది పంపాను, లేదా బైబిల్లో తల వెంట్రుకలు ఉంటాయి వెతుక్కోండి, ఆ వెంట్రుకలు నీటిలో కలుపుకుని తాగితే కరోనా వైరస్ తగ్గుద్ది, ఇటువంటి రకరకాల సోది మాటల వల్ల విశ్వాసం పెరగద్దు అని బిడ్డలారా. విశ్వాసం పెరగాలంటే క్రీస్తును గూర్చిన మాట విని పెంచబడాలి. రోమా
10:17 ప్రకారం క్రీస్తుని గురించిన మాటను బట్టి మన విశ్వాసం పెంచబడాలి. ఈ రాత్రికాల సమయంలో నేను తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, విశ్వాసం పెరిగింది అంటే ఎంత విజయాన్ని మనం చూస్తున్నాం, ఎంత గొప్పతనాన్ని దేవుని దగ్గర మన జీవితంలో చేయగలుగుతున్నాం ఆలోచన చేయండి. బైబిల్లోనండి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, పరిశుద్ధ బైబిల్లో దావీదుని గురించి మనం చూస్తే విశ్వాసం పెరిగిందనడానికి ఎన్నో రుజువులు ఉంటాయి. అందులో ఒక విశ్వాసం చెప్తాను, మీకు బాగా గమనించండి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు కరోనా వైరస్ టైం కదా, ఈ వైరస్ టైంలో ఏదో బలహీనత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఇప్పుడు క్వారంటైన్, బాగా డబ్బున్న వాళ్ళైతే వైజాగో, హైదరాబాద్కో, చెన్నైకో, అక్కడికో ఇక్కడికో వెళ్ళిపోయి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ కొంతమంది బ్రతికి బయటకు వస్తున్నారు, కొంతమంది చనిపోతున్నారు, వాళ్ళ బాడీ కూడా ఇవ్వట్లేదు. అటువంటి పరిస్థితులు కూడా వినపడుతున్నాయి, నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. అలాగే భయపడడం లేదు తినబడ్డారు. చాలామంది అయితే క్వారంటైన్కి వెళ్ళి ఎక్కడెక్కడో మా ప్రక్కనే ఉన్న బొంబూరులోనో ఎక్కడో, లేకపోతే జిఎస్ఎల్ హాస్పిటల్లోనో, లేకపోతే హోమ్ క్వారంటైన్ చేసి వాళ్ళ జీవితంలో రోగులు స్వస్థత పొంది, పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, పూట గడవని వాళ్ళు కూడా బాగుపడి వచ్చేస్తున్నారు బయటికి. అటువంటి చరిత్రలు కూడా తెలుసు. కొంతమంది అయితే ఆ వైరస్ ఉందనగానే హార్ట్ ఆగిపోయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కడెక్కడో సమస్య పడుతున్నారు. కానీ ఈ నెల కాదు, వచ్చే నెల, ఇక ఆగస్టు నెల, ఇలాంటి నెలలన్నీ మనం చూస్తుంటే కనుక ఈ వైరస్, ఒకవేళ నువ్వు ఏ ఊరు పారిపోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా, ఎక్కడుందో అక్కడ పోయి, ఎక్కడ పోయినా నీ జీవితంలో విశ్వాసం లేని దానివి, విశ్వాసం లేనివాడు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా పిరికోడివే, పిరిగిదానివే. విశ్వాసం ఉన్న వ్యక్తి ఎక్కడైనా గెలుస్తాడు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏవైనా జయించగలుగుతారు. ఇది ఛాలెంజ్గా చెప్తాను నీ రాత్రి వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఏమంటారు అయితే, విశ్వాసం ఉన్న వ్యక్తికి ఉన్న లక్షణము ఒక మాట మీకు చెప్తాను, బాగా గమనించండి. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తట, విశ్వాసంలో ఉండే వ్యక్తి దేని బిడ్డారా, దేవుని సందులో ఎలా గడుపుతాడు, తన జీవితాన్ని ఎలా నడుస్తారు, ఎలా జీవిస్తారు, తన బ్రతుకు ఎలా కట్టుకుంటారు అనే విషయాన్ని నేను కొన్ని విషయాలు ధ్యానం చేసినప్పుడు చాలా, అంటే అద్భుతమైన దేవుని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్లో. అయితే నేను గమనించినప్పుడు, గమనించండి, విశ్వాసమందు తమ జీవితాన్ని కట్టుకునేటప్పుడట ఎలా కట్టుకుంటారంటే, కీర్తన భాగంలో దేవుని యొక్క వాక్యంలో 91 కీర్తన, పరిశుద్ధ బైబిల్ 91 కీర్తనలో దావీదు గారు ఎలా చెప్పాడంటే, ఆ మాట నాకు చాలా ఆశ్చర్యమైన మాట ఏంటంటే, 3వ చరణంలో అంటాడు ఆయన, ఏమండి 3వ చరణంలో, రోగాశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలిగిన నీవే వాణిని స్వస్థపరచుదువు. నిజంగా రోగం వచ్చింది, మంచం పట్టేసాడు ఆ మనిషి, ఆదరణ కావాలి. ఇప్పుడు ఆ మనిషికి ఆదరణ కావాలంటే ఏం చేయాలి? అతని విశ్వాసం అయితే ఏం చేస్తాడంటే, బైబిల్ చెప్తుంది 1వ వచనం 1వ చరణంలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. జాగ్రత్త గమనించండి, ఎంత చక్కటి మాట వ్రాయబడదు మీరు గమనించండి. ఇక్కడ బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు దేవుడు యెహోవా వాణిని ఆదరిస్తాడట, బలపరుస్తాడట. దేని బిడ్డలారా, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. నేను అంటాను, బతుకుండగానేమో రోగం రాకముందు ఎవరికి అన్నం పెట్టో, బట్టలు ఇవ్వో, సహకరించో. విశ్వాసం అయితే ఏం చేయాలా? దాచుకోవడం. వీళ్ళందరూ విశ్వాసులా? ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది విశ్వాసుల పేరు పొందిన వాళ్ళు దాచుకునే వాళ్ళు తప్ప ఎంతమంది నువ్వు సహాయం చేసే సహోదరుడా, సహోదరి? ఇప్పుడు బాగు చేయబడడానికి ఎన్ని లక్షలు? ఓ పాస్టర్ గారు నేను గమనించాను, ఏమంటే 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. చివరికి బాడీ ఇవ్వాల్సి వస్తే తర్వాత అన్నారట, ఇంకొక 2 లక్షలు కట్టేసి పట్టుకెళ్ళిపోనానట ఆ డాక్టర్ గారు. ఇంకో 2 లక్షలు కట్టి అప్పుడు బాడీ పట్టుకెళ్ళండి అన్నారట పాస్టర్ గారిని. హైదరాబాద్లో జరిగిన విషయం నాకు చాలా బాధేసింది. వాళ్ళు చెప్పారు, సుమారు 30 లక్షలు ఖర్చు అయిందండి ఆ దైవజనుడికి. మందులు మింగలేదండి, షుగర్ అండి, చాలా ముద్ర పెట్టుకున్నారండి, తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను ఎవరిని ఆశ్రమం చేయట్లేదు, అంటే డబ్బంతా హాస్పిటల్లో ఖర్చు పెట్టి చివరిలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డావు తప్ప, బ్రతుకుండగా ప్రజలిచ్చే కానుకలు, ప్రజలిచ్చే దశమ భాగాలు, ప్రజలిచ్చే బంగారం, వెండి, అవన్నీ దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాను చెప్తూ నీ సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నావు, నీకేదో కావాల్సిన సూట్లు కొనుక్కున్నావు, కార్లు కొనుక్కున్నావు, ఈ సంవత్సరం ఈ కారు తీసి ఇంకో కారు కొన్నావు, కారులు మార్చావు, డ్రెస్సులు మార్చావు, సౌండ్ మార్చావు, నీకు అనుకూలమైన మైకులు మార్చావు. కానీ నీ సంఘంలో ఉన్న పేదలు, పక్క వాళ్ళు ఉన్న పేదలు, తిండి లేని వాళ్ళు, వస్త్రహీనులకి ఎంత పంచిపెట్టావు? ఎంత పంచిపెట్టావయ్యా? ఎక్కడ మన విశ్వాసం? దావీదు అంటున్నాడు, నువ్వు అనుభవించేదానికి కాదు డబ్బు, పేదలను కటాక్షించడానికి చూసుకో.
ఆకలితో ఉన్నవారు, బాధల్లో ఉన్నారు, తగిలి బాధపడుతున్న వాళ్ళు వస్త్రహీనులు. అందుకని బైబిల్ యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు, ఎటువంటి ఉపవాసం నాకు అవసరమో తెలుసా? నీ ఆహారం ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలి, నీ రక్త సంబంధి కనపడిన ముఖం తిప్పుకోవద్దు, దిక్కుమాలి వాడి పేదలు నీకు ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడుకు నీవు వస్త్రము వారి వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వాడికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన నీ వెలుగు ఏకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎప్పుడు ఎవడిస్తాడా? దోచేసుకోవడం. నేను చూస్తానండి, ఒక మూగ అమ్మాయి, నోరు లేదు, చర్చిలోకి వస్తుంది ఒక అమ్మాయి. వాళ్ళ నాన్న చర్చిలోకి వస్తాడు, పేదవాడు, అన్యుడు, తనకు ఒక్కగాను కూతురు, తనకి వివాహం చేయవలసి వచ్చింది. ఒక సంబంధం వచ్చింది, మంచి కుర్రోడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. వాళ్ళు వచ్చి అన్నారు, ఈ పిల్లోడు మా పిల్లోడు కాదు, మా పేదరికం మా బాధలు బట్టి నీ పిల్లోడికి ఇచ్చేస్తున్నాం బ్రదర్, నీకు ఇచ్చేస్తుంది, నువ్వే నీ కూతురికి వివాహం చేసుకుని నీ కొడుకుగా పెంచుకో అంటే, పాప ఆయన ఎంతో సంతోషంగా చక్కగా ఆ పిల్లవాడిని వివాహం చేయాలన్నా ఏంటంటే నేనే ఆ దగ్గరుండి వివాహం జరిగించాం. వివాహం అయింది, పిల్లవాడు బాగున్నాడు. వీళ్ళ దగ్గర వచ్చిన తర్వాత జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ చూపించినప్పుడు కూడా సంఘంలోంచి ఒక మంచి జాబ్ చూపించి, ఆ జాబ్లో ఆ రైస్ మిల్లోనూ ఆ ఫ్యాక్టరీలో ఉండవయ్యా అని చెప్పి అంటే, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త వచ్చేటప్పుడు అమాయకుడిగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. కానీ అమ్మాయిని వివాహం చేసుకుని ఇక తండ్రి చాలా చక్కగా, కూతురు తండ్రి ఈ అల్లుడిని కొడుకులాగా చూసుకుంటాడు. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు కనుక, ఇక నా కొడుకు అయినా కూతురు అల్లుడైన ఈయన అని చెప్పి చాలా బాగా చూసుకుంటున్నాడు, ఎన్నో బాగా అద్భుతంగా చూసుకుంటున్నాడు. ఈ అమ్మాయికి 2 బిడ్డలు పుట్టారు. మొదట ఒక పాప పుట్టింది, రెండవసారి బాబు పుట్టాడు. పాప పుట్టి ఈ ఇద్దరు ఇలా ఉంటుండగా, ఎర్రి పిల్ల ఈ ఎర్రి పిల్లతో నువ్వు వేగుతున్నావా అని మరి ఎవడు చెప్పాడో ఏం చెప్పాడో తెలియదు. కానీ ఈ అమ్మాయికి లేనిపోయిన ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఎలాగైనా ఇడిపోవాలని చెప్పి, ఇడిపించాలని తను ఇంటికి రావడం మానేసి పెద్ద తగువులు వగువులు పెట్టారు. స్టేషన్లకు తిరిగారు. ఆ పై నాయకుడు ఉన్నాడు కదా, వీళ్ళ మీద పై నాయకుడు, ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ అయ్యాళ్ళ పడ్డాడు తండ్రి, ఆడపిల్ల తండ్రి. అయ్యా ఎలాగైనా నా కూతురు కాపురం కట్టండి అయ్యా, నా పరిస్థితి అయ్యా అంటే, అతనికి యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఇతడు యేసుప్రభు నమ్ముకున్నాడు. అయినా కుర్రాడు బాగా వాళ్ళ ఇంట్లో బాగా పనిచేస్తున్నాడు. ఇది తెలుసుకుని వెంటనే ఏం చేశాడు తెలుసా దేని బిడ్డారా? ఇక ఇలా కాదని ఈ ఆడపిల్లకి అన్యాయం చేయడానికి అతడు తెగించాడు. ఎన్నోసార్లు కొంతమందిని కౌరంపించాం. ఆ పెద్ద ఆయనకి చెప్పండి, ఆ పెద్ద ఆయన ఎలా మార్చుతాడు. తన కూతురు ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆఫీసర్ గారు, ఎస్సీ గారు, లేదా కొంత పోలీస్ స్టేషన్లో కొంతమంది నాయకులు కొంతమంది చెప్పారు, ఒరే బాబు ఆ ఎర్రి పిల్లరా రోడ్ల పాలైపోతుందిరా, తిండి తిప్పలేకుండా బాధపడతారు, పేదోడు రావా అతడు, మీ మాంగారు ఎంతో నేను పోషించాడు రా బాబు, ఏదో ఒక ఆటో నడుపుకున్నాడు, ఏదో ఒక కాలనీ ఇంట్లో ఉంటున్నాడు, కాస్త నువ్వేదో సపోర్ట్ చేసి ఇంతవరకు బాగున్నావు కదా అంటే అసలు వెళ్ళలేదు. చివరికి పాపం చెప్పలేక చెప్పారు, నీకు ఎవరైనా నచ్చితే వాళ్ళతో ఉండిపో, పర్లేదు, ఈ అమ్మాయిని భారీగా స్వీకరించి అలా ఉంచి కాస్త ఏదో అప్పుడప్పుడు చూసి వెళ్ళిపో అని చెప్పారట. ఎవరు అది కూడా వెళ్ళలేదు వాడు. చివరికి డాకుల వరకు వచ్చింది. మొత్తం మీద తెగదంపులు చేసి డబ్బు ఇవ్వడానికి ఆ పెద్ద మనిషి డబ్బులు ఇచ్చి ఈ ఆకులు చేసేసాడు. కానీ ఈరోజు ఆ పెద్ద మనిషి చచ్చిపోయాడు. ఏ కాలంలో ఏం జరుగుద్దో తెలియదే. ఎంతమంది పేదవాళ్ళు ఉసురు, ఎంతమంది నిరుపేదలు, ఎంతమంది అమాయకులు, ఎంతమందిని పొట్టను పెట్టుకుని డబ్బు ఉందని ఇరవైగే వాళ్ళంతా నాశనమయ్యే రోజులు రాబోతున్నాయి. శవాన్ని కూడా చూడటానికి లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, విశ్వాసానికి కర్త మా ప్రభుని యేసయ్య. ఈరోజు వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు, కానీ అతని వెంట దేవుడున్నాడు. ఆ మోగ కూతురి తండ్రి అంట దేవుడున్నాడు. మా దేవుడు నమ్మదగినవాడు. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆ మోగ కూతురు తండ్రి. ఎన్నోసార్లు చనిపోయే పరిస్థితి, షుగర్ కంప్లైంట్, ఎన్నో వ్యాధులు, అయినా దేవుడు బ్రతికించి బయటకు తీసుకొచ్చాడు. కానీ కోట్ల రూపాయలు ఉన్న బాడీ వచ్చింది తప్ప జీవించడానికి శక్తి లేదు. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ అంటుకున్నాయి వ్యాధులు, బాధలు. నేను ఒకటి చెప్తాను దేని బిడ్డలారా, బీదలను కటాక్షించే వారులారా, మీరు భయపడకండి, మీ వైద్యం అదే.
మీ వైద్యం అదే. బేదలను కటాక్షించే వాడికి దేవుడే లేపుతాడు, దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే వారి మరణ పడకల్లో, వారి ఇబ్బందుల్లో ఆదరిస్తాడు. అది నమ్మేవాడే విశ్వాస సంబంధంగా దేవుని హృదయాన్ని గెలిచిన విశ్వాసం కలిగిన దావీదు. ఈ నమ్మకం నీకుందా? నీకేదో కలిగిన దాంట్లో కాదు, తెగించి పెట్టగలవా? నా దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు, తెగించి పంచాయి అని చెప్తాను నేను. ఇలా విశ్వాస వీరుల్లో ఎంత విశ్వాసం వృద్ధి పొందింది. విశ్వాసం వృద్ధి పొందడం అంటే పక్కోడి దగ్గర దోచుకోవడం కాదు. ఖర్చీపులు అమ్మేవాళ్ళు ఉంటారు చూడ, ఖర్చీపులు అమ్మేవాళ్ళు ఆంధ్ర విశ్వాసం ఎదిగిన వాళ్ళు కాదు వాళ్ళు. విశ్వాసం ఎదిగితే చదువు లేని వారికి చదువు చెప్పించడం, వస్త్రహీనుంటే వస్త్రం ఇవ్వడం, ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టడం, ఇబ్బందులు ఉన్న వాడిని పరామర్శ చేయటం. ఎవడైనా హోమ్ క్వారంటైన్ లేకపోతే హాస్పిటల్ క్వారంటైన్కి వెళ్ళిపోయాడు కరోనా వైరస్తో, వాళ్ళ ఫ్యామిలీని కాస్త పలకరించడం. వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళని బట్టి నెగిటివ్ వాళ్ళని వెలివేస్తారు. ఎక్కడో ఈ మధ్య నేను చూశాను, ఈ యొక్క వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మన వాళ్ళకి తెలుసుంటుంది, ఈ కడిపిలంక ప్రాంతాలు అనుకుంటా ఎవరో ఒక వాలంటీర్ అనుకుంటా దేని బిడ్డలారా, వాళ్ళ భర్తకి పాజిటివ్ వచ్చిందని రాత్రంతా వరుసలో కూర్చోబెట్టారట ఆ ఊరేళ్ళు. మరి ఆ ఊరు గ్రామవస్తులు నాకు అర్థం కాదు. నేను అంటాను, మంచిదే, మీ గ్రామానికి వైరస్ అంటకూడదని మీరు చాలా భద్రత చూసుకున్నప్పుడు మరి ఆ అమ్మాయి వర్షంలో ఆ వాలంటరీ అంత బాధపడుతున్నప్పుడు మరి ఆవిడ భద్రత కూడా ఆలోచించాలి కదా. ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు, ఎక్కడికి పోతుంది సమాజం? అడుగులో సేఫ్గా ఉండగలమన్న పరిస్థితికి వచ్చేసారేమో ప్రజలు కదా. ఊళ్ళో ఉండలేమరా బాబోయ్ అన్నట్లుగా అయిపోయింది ఈరోజు. కారణం ఏంటంటే ఒకరిని ఒకరు వివక్ష చాలా భయంకరమైన బాధకరంగా చూస్తున్న ప్రజలండి. ఎంత బాధకరంగా చూస్తున్నారంటే ఆ చూపులు మానండి. నీ విశ్వాసం వృద్ధి పొందితే పేదవారిని ఆదరించు. నీ విశ్వాసం వృద్ధి పొందితే విశ్వాసులందరికీ తండ్రిలాగా మాదిరిగా బ్రతుకు. విశ్వాసంలో లోబడి జీవించడం అన్నా, మాదిరిగా బతకటం అన్నా, విన్నారా? విశ్వాసులు తండ్రిగా బ్రతకటం అన్నా, విశ్వాసులు గెలవటం అన్నా, విశ్వాసమందు నీ జీవితంలో గొప్ప మంచి సాక్షి, ఇల్లంతలో నమ్మకస్తుడు అనిపించుకోవాలన్నా, నీ చెప్పిన ఈ మాటల్లో పవిత్రత పరిశుద్ధత ఉండాలన్నా క్రియల్లోకి రావడమే. క్రియల్లోకి నీ విశ్వాసం వస్తేనే నీ విశ్వాసం వృద్ధి పొందినట్లు లెక్క. అందుకనే దావీదు అంటాడు, విశ్వాసంలో తన జీవితంలో గమనించండి, దేవుని హృదయం ఏంటంటే క్రియల్లోకి తేవటం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, ఇబ్బందులు ఉన్నవాడిని పరామర్శ, ప్రార్థనలు చేసి స్వస్థత ప్రార్థన చేసి కరోనా వైరస్ యేసు నామములు అంటే కాదు. ఆ వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు అందుకోవాలంటే ఆ వ్యక్తి కూడా సరైన సహాయం చేయాలి. రోజు పేతురు గారు చచ్చిపోయి కాయల పడి చచ్చిపోయిన ఇక బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, దొర్కాకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దొర్కా చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, విధవరాండులు మాకు బట్టలు కుట్టించిందయ్యా, మాకు అల్లుకలు చేసిందయ్యా, మమ్మల్ని ఎంతో ఆదరించిందయ్యా. అబ్బా, ఎంత ఆదరించిన బిడ్డ బతకాలనుకున్నాడు పేతురు గారు. ప్రార్థన చేశాడు, బతికింది. ఎవడు పడితే ఆడు బతికాడండి. నువ్వు ముందు మెడిసిన్ కొనుక్కోవడానికి వాడే డబ్బు కంటే, నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళడానికి దాచుకున్న డబ్బు కంటే, నువ్వు ఎక్కడో చేసుకునే ఇక లోబిగా దాచుకున్న లోబిగా నువ్వు ఉన్నవే బ్యాంకుల్లో అక్కడెక్కడ పెట్టేసుకుని నీ భార్యకి తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా చచ్చిపోయాక నువ్వు ఎవడు పట్టుకెళ్ళో బతుకుండగానే నువ్వు చేయవలసింది ఏదో ధర్మం చేయి. బ్రతుకుండగా నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఈ పరిచర్య ధర్మంలో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు, ఎన్ని దేని బిడ్డలారా ధనము బంగారం వచ్చినా ప్రభు కొరకు అది పనిచేయాలని పంచిపెట్టే పనులను పరిగెత్తాం. ఈ లైవ్ వీక్షించే వాళ్ళకి చాలామంది తెలుసు, గొప్పలకు చెప్పట్లేదు నేను. ప్రతి దైవజనుడు కూడా చెప్తాను, నీకు దమ్ముంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, విశ్వాసం వృద్ధి పొందితే నీ జీవితంలో నీకున్నది ఏదియో నీది కాదని ఖర్చు పెట్టే స్థితికి రావాలి. ప్రజల కొరకు దేవుని పక్షంగా పనిచేయి, నీతిగా కట్టబడు, విశ్వాసమందు వృద్ధి పొంది అభిషేకం దేవుడు ఇమ్మని అడుగు.